ఆంధ్రప్రదేశ్లోని వైకుంఠగిరి దేవాలయం సమీప ప్రాంతాల్లో భక్తుల మధ్య ఎంతో ప్రసిద్ధిగా చెప్పబడే ఒక దైవకథ కాశీపట్నం శివుడు గురించినది. గ్రామ పెద్దలు, భక్తులు తరతరాలుగా ఈ కథను భక్తితో చెబుతుంటారు. కాశీపట్నం శివుని మహిమ. చాలా సంవత్సరాల క్రితం వైకుంఠగిరి కొండల చుట్టూ ఉన్న అడవులు ఎంతో ప్రశాంతంగా ఉండేవి. ఆ ప్రాంతంలో చిన్న గ్రామం ఉండేది. గ్రామస్థులు విష్ణుభక్తులు అయినప్పటికీ శివునిపై కూడా అపారమైన విశ్వాసం కలిగి ఉండేవారు. ఆ గ్రామానికి సమీపంలో ఒక చిన్న శివలింగం ఉండేది. దానిని కాశీపట్నం శివుడు అని పిలిచేవారు. ప్రతి సోమవారం గ్రామ ప్రజలు అక్కడ దీపాలు వెలిగించి పూజలు చేసేవారు. కాని ఒకసారి భారీ ఎండలు వచ్చాయి. బావులు ఎండిపోయాయి. పంటలు పాడయ్యాయి. ప్రజలు భయంతో దేవుడిని ప్రార్థించసాగారు. ఆ గ్రామంలో లక్ష్మయ్య అనే గొర్రెల కాపరి ఉండేవాడు. అతను చాలా పేదవాడు కాని గొప్ప భక్తుడు. ప్రతిరోజూ అడవిలోని చిన్న చెరువు నుంచి నీళ్లు తీసుకుని వచ్చి శివలింగానికి అభిషేకం చేసేవాడు. ఒకరోజు అతను ఇలా ప్రార్థించాడు: శివయ్యా, ఈ గ్రామాన్ని కాపాడు. పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు. నీ కరోనా లేక మాకు దారి లేదు. ఆ రాత్రి అతనికి స్వప్నంలో పరమశివుడు దర్శనమిచ్చాడట. శివుడు ఇలా అన్నాడట: ఈ కొండ పాదంలో త్రిశూలం గుర్తు ఉన్న చోట తవ్వండి. అక్కడ జీవజలం ఉంటుంది. మరుసటి రోజు గ్రామస్థులు అందరూ కలిసి ఆ ప్రదేశాన్ని తవ్వారు. ఆశ్చర్యంగా అక్కడ నుంచి నీరు ఉబికి వచ్చింది. ఆ నీరు ఎప్పటికీ ఎండిపోలేదని చెబుతారు. గ్రామం మళ్లీ సస్యశ్యామలమైంది. అప్పటి నుంచి కాశీపట్నం శివుడిని జలప్రదాత, భక్తరక్షకుడు, వైకుంఠగిరి క్షేత్రపాలకుడు అని భక్తులు పిలుస్తున్నారు. ఈ క్షేత్ర మహత్యం. భక్తుల నమ్మకం ప్రకారం నిజమైన మనసుతో ప్రార్థిస్తే శివుడు కోరికలు నెరవేర్చుతాడు. సోమవారం దీపారాధన చేస్తే కుటుంబ శాంతి కలుగుతుంది. మహాశివరాత్రి రోజు అక్కడ జాగారం చేస్తే పాప విమోచనం కలుగుతుందని చెబుతారు. ఈ కథ భక్తికి, విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. వైకుంఠగిరి ప్రాంతంలో ఇప్పటికీ పెద్దలు ఈ మహిమను ఎంతో భక్తితో చెప్పుకుంటారు. ఓం నమః శివాయ. హర హర మహాదేవ.